శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 37వ సర్గము. శ్రీరామచంద్రుని శీఘ్రముగా తీసుకుని రమ్మని సీతాదేవి మారుతిని కోరుట. హనుమంతుడు తన వెంట రమ్మని జానకీదేవిని ప్రార్థించుట. ఆమె అందులకు నిరాకరించుట. హనుమంతుని ద్వారా శ్రీరామచంద్రుని కుశల సమాచారములను వినినంతనే సీతాదేవి ముఖము నిండు చంద్రుని శోభలను వెదజల్లెను. ఆమె హనుమంతునితో ధర్మసమ్మతములై అర్థవంతములైన వచనములను ఇట్లు పలికెను. ఓ వానరోత్తమా, శ్రీరాముడు తదేక ధ్యాసతో ఎల్లప్పుడూ నిన్నే స్మరించుచున్నాడు అని నీవు నుడివిన వచనములు నాకు అమృతతుల్యములు. అవి ఆనందదాయకములు. అతడు శోకమగ్నుడయ్యున్నాడు అని నీవు తెలిపిన మాటలు నాకు విషసదృశములు. ఇవి దుఃఖకారకములు. అంతులేని ఐశ్వర్యమునందుగాని దారుణమైన దుఃఖమునందుగాని త్రాడుతోవలే బంధించి దైవము పురుషుని లాగికొనిపోవును. ఓ వానరోత్తమా, విధివశమున ఆపదకు లోనైన నన్ను, శ్రీరాముని, లక్ష్మణుని చూడుము. ప్రాణులకు విధి నిర్ణయము అనుల్లంఘనీయము సుమా. మహాసముద్రమునందు నౌక బ్రద్దలు కాగా ఈదుచూ అలసిపోయిన వానివలెనున్న శ్రీరాముడు ఈ శోక సముద్రము నుండి ఎప్పటికి బయటపడగలడు? శ్రీరాముడు రాక్షసులను వధించి రావణుని హతమార్చి లంకానగరమును రూపుమాపి నన్ను ఎప్పుడు చేరునోగదా? ఓ వానరోత్తమా, దుష్టుడైన రావణుడు నాకు 1 సంవత్సర కాలము గడువు పెట్టియుండెను. అతడు విధించిన 1 సంవత్సర కాల వ్యవధిలో 10వ నెల నడుచుచున్నది. ఇక 2 మాసములే మిగిలియున్నవి. ఆ గడువు ముగియు వరకే నేను జీవించియుందును. కావున త్వరపడుమని శ్రీరామునితో విన్నవింపుము. సీతాదేవిని శ్రీరామునకు తిరిగి అప్పగింపుము అని అతని సోదరుడైన విభీషణుడు ఎంతగా బ్రతిమాలి చెప్పినను రావణుడు అతని మాటను ఏమాత్రము లక్ష్యపెట్టుటలేదు. శ్రీరామునకు నన్ను అప్పగించుట రావణునకు బొత్తిగా సమ్మతముగాదు. ఆయువు మూడిన రావణుని రణరంగమున కబళించుటకు మృత్యుదేవత ఎదురుచూచుచున్నది. ఓ కపివరా, అనలా అనునామె విభీషణుని పెద్ద కూతురు. ఆమె తన తల్లి పంపగా ఇచ్చటికి వచ్చి నాతో స్వయముగా ఇట్లు పలికెను. అవింధ్యుడు అను ఒక వృద్ధ రాక్షసుడు కలడు. అతడు మిక్కిలి తెలివిగలవాడు, విద్వాంసుడు, ధైర్యశాలి, ఉత్తమ స్వభావము గలవాడు, రావణుని కడ చొరవగలవాడు. అతడు రాముని వలన రాక్షసుల నాశము తథ్యము అని రావణునితో నొక్కి చెప్పెను. కాని ఆ దుష్ట రావణుడు అతని హితవచనములను పెడచెవిని పెట్టెను. ఓ కపీశ్వరా, నా స్వామి త్వరలోనే నన్ను చేరగలడు. ఇది నా పరమ విశ్వాసము. నా అంతరాత్మ పవిత్రమైనది. శ్రీరామునిలో ఉత్సాహము, పౌరుషము, బలము, కరుణ, కృతజ్ఞత, పరాక్రమము, శక్తి మొదలగు పలు సద్గుణములు గలవు. శ్రీరాముడు సోదరునితోడు లేకుండగనే తానొక్కడే దండకారణ్యమునందు 14,000 మంది రాక్షసులను హతమార్చెను. అట్టి మహావీరునకు ఏ శత్రువు భయపడడు? ఎట్టి క్లిష్ట పరిస్థితులను ఆ మహాపురుషుని చెలింపజేయజాలవు. దేవేంద్రుని శక్తి శచీదేవికి తెలిసినట్లు ఆయన ప్రభావము నాకు తెలియను. సూర్యుడు తన తీవ్ర కిరణములచే నీటిని పూర్తిగా ఇంకింపజేసినట్లు సూర్యుడైన శ్రీరాముడు తన బాణ పరంపరలచే శత్రురాక్షస సమూహములను నుగ్గుగావింపగలడు. శ్రీరాముని ఎడబాటు కారణముగా శోకముతో కృశించినదియు కనులయందు అశ్రువులు నిండినదియు అగు సీతాదేవి ఈ విధముగా పలుకగా ఆమెతో హనుమంతుడు ఇట్లనెను. శ్రీరాముడు నా మాటలను వినినంతనే భల్లూక వానర సమూహములతో కూడిన మహాసైన్యమును వెంటనిడుకొని శీఘ్రముగా రాగలడు. లేనిచో అమ్మా, నేడే నిన్ను ఈ దుఃఖముల నుండి విముక్తురాలనుగా చేయగలను. ఓ పూజ్యురాలా, నా వీపును అధిరోహింపుము. నిన్ను నా వీపుపై చేర్చుకొని ఈ మహాసముద్రమును దాటగలను. రావణునితో కూడా ఈ లంకను పెకలించి తీసుకొని పోగల శక్తి నాకు గలదు. ఓ మైథిలి, అగ్నిదేవుడు హవ్యమును ఇంద్రునకు అందజేసినట్లు ప్రస్రవణగిరిపైనున్న శ్రీరామునకు నేడే నిన్ను అప్పగింతును. ఓ వైదేహి, దైత్య సంహారమునకు సన్నద్ధుడైన విష్ణువు వలె లక్ష్మణునితో గూడియున్న శ్రీరాముడు రాక్షసులను వధించుటకై సిద్ధముగా ఉన్నాడు. మహాబలశాలియు
ఆశ్రమ నివాసియు నిన్ను చూచుటకై కుతూహలపడుచున్నవాడును అయిన శ్రీరాముడు ఇంద్రుడు ఐరావతము మూపుపైనున్నట్లు ప్రస్రవణగిరిపై ఆసీనుడై ఉన్నాడు. అట్టి ప్రభువును నీవు నేడే చూడగలవు. ఓ మంగళదాయిని దేవి, నా వీపును అధిరోహింపుము, కాదనవలదు. రోహిణి చంద్రుని జేరినట్లు శ్రీరాముని జేరుటకు నిశ్చయించుకొనుము. నీవు నా వీపుపై ఆసీనవై చంద్రునితోనూ మహా తేజస్శాలి అయిన సూర్యునితోనూ సంభాషించుచున్నట్లు ఆకాశ మార్గమున పయనించుచు ఈ మహాసముద్రమును దాటుము. ఓ దేవి, ఇక్కడి నుండి ఆకాశ మార్గమున నిన్ను తీసుకొని పోవునప్పుడు నా వేగగతిని అనుసరించుటకు ఈ లంకా నివాసులకెవ్వరికినీ శక్యముగాదు. ఓ వైదేహి, నేను ఇక్కడికి వచ్చిన విధముగానే ఆకాశ మార్గమున నిన్ను తీసుకుని వెళ్ళగలను సుమా, ఇందు సంశయము లేదు. సీతాదేవి కపివరుని అద్భుత వచనములను విని ఆనందాశ్చర్యములతో పులకితగాత్రయై హనుమంతునితో ఇట్లు పలికెను. ఓ హనుమంతా, ఇంత దూరము నన్ను ఎట్లు మోసుకుని వెళ్ళగలవు? దీనిని బట్టి నీ వానర లక్షణము ప్రకటితమగుచున్నది. ఓ కపివరా, నీ శరీరమేమో చిన్నది. నన్ను ఇచ్చటి నుండి మహాపురుషుడైన నా స్వామి కడకు ఎట్లు తీసుకొని పోగలవు? సర్వశక్తి సంపన్నుడును వాయుసుతుడును అయిన హనుమంతుడు సీతాదేవి వచనములను విని తనకు అది ఒక అవమానముగా భావించెను. సీతాదేవి నా బలమును గాని ప్రభావమును గాని ఎరుగదు. అందువలన నా ఇచ్ఛానుసారము ఆమెకు నా పర్వతాకార రూపమును ప్రకటింతును. వానరోత్తముడును శత్రువులను పరిమార్చువాడును అయిన హనుమంతుడు ఇట్లా ఆలోచించి సీతాదేవికి తన బృహద్రూపమును చూపెను. ధీశాలియగు ఆ కపివరుడు ఆ చెట్టు వేదిక నుండి ఒక్క గంతులో కొంత దూరమునకు చేరి సీతాదేవికి నమ్మకము కలిగించుటకై శరీరమును పెంచసాగెను. హనుమంతుడు మేరు మందరగిరులతో సమానముగా పెరిగి ప్రజ్వలించుచున్న అగ్ని జ్వాలలవలే వెలుగొందుచూ సీతాదేవి సమ్ముఖమున నిలిచెను. పర్వత సదృశుడును ఎర్రని ముఖము గలవాడును మిక్కిలి బలశాలియు వజ్రము వలె తీక్షణములైన కోరలు నఖములు భయంకరమైన ఆకారము గలవాడై హనుమంతుడు సీతాదేవితో ఇట్లు పలికెను. పర్వతములతో వనప్రదేశములతో ఒప్పుచున్నదియు కోట బురుజులతో ప్రాకారములతో ముఖద్వారములతో విలసిల్లుచున్నదియు అగు ఈ లంకా నగరమును రావణ సహితముగా తీసుకొని పోగల శక్తి నాకు గలదు. దేవి, అందువలన సందేహమును వీడుము, మనస్సును కుదుటపరచుకొనుము. నీవు నా వీపును అధిరోహించి రామలక్ష్మణుల కడకు చేరి వారి శోకమును తొలగింపుము. పద్మపత్రముల వలె విశాలములైన నేత్రములు గల ఆ జానకి పర్వత సమానుడగా ఆ వాయుసుతునితో ఇట్లనెను. ఓ వానరోత్తమా, నీ బలపరాక్రమములను వాయువేగ గమనమును అగ్నిజ్వాలల వంటి నీ అద్భుత తేజస్సును నేను తెలిసికొంటిని. ఓ వానరపుంగవా, సామాన్య మానవుడెవ్వడైనను ఊహకు అందని సముద్రమును దాటి ఈ ప్రదేశమునకు రాగలడా? నీ గమన వేగమును నన్ను తీసుకొని వెళ్ళగల నీ శక్తిని నేనెరుగుదును. మహాత్ములు తమ కార్యసిద్ధికై ముందుగా బాగుగా ఆలోచించెదరు. నేను కూడా ముందు వెనుకలు ఆలోచించి ఒక నిర్ణయమునకు రావలసి ఉన్నది. ఓ పుణ్యపురుష కపివరా, నేను నీతో ప్రయాణము చేయుట యుక్తముగాదు. నీ వాయువేగ గమనము నాకు తత్తరపాటును కలిగింపవచ్చును. సముద్రమునకు ఎంతో ఎత్తున మిక్కిలి వేగముతో ఆకాశ మార్గమున వెళ్ళుచున్న నీ వీపుపై నుండి భయముతో నేను క్రింద పడిపోవచ్చును. సముద్రము తిమింగలములతో మొసళ్లతో పెద్ద పెద్ద చేపలతో నిండియుండును. నేను పట్టుదప్పి అందు పడిపోయినచో వెంటనే ఆ జలజంతువులు నన్ను భక్షించును. ఓ అరిసూదన, నీతో ప్రయాణము చేయుటకు నాకు ధైర్యము చాలదు. ఏలనన నన్ను రక్షించు ప్రయత్నమున నీ భద్రతకును ముప్పు వాటిల్లవచ్చును. నీవు నన్ను తీసుకుని పోవుచుండగా జూచి భయంకరులైన రాక్షసయోధులు దురాత్ముడైన రావణుని ఆదేశముతో మనలను వెంటాడుదురు. ఓ వీరుడా, సోలములను ఇనుప గుదియలను చేతబట్టిన రాక్షస వీరులు నిన్ను చుట్టుముట్టెదరు. అప్పుడు నన్ను రక్షించుచున్న నీ పరిస్థితియు ప్రమాదములో పడును. నీవేమో ఒంటరివాడవు, నిరాయుధుడవు. రాక్షసులేమో పెక్కుమంది, పైగా ఆయుధములు గలవారు. అట్టి స్థితిలో ఆకాశమున నీవు ముందుకు ఎట్లు ప్రయాణింపగలవు? నన్ను ఎట్లు రక్షింపగలవు? ఓ కపివరా,
క్రూర కర్మలను చేయినట్టి ఆ రాక్షసులతో నీవు యుద్ధము చేయనప్పుడు నేను భయకంపితనై నీ వీపు నుండి జారి పడిపోవచ్చును. ఓ వానరోత్తమా, రాక్షసులు మిక్కిలి భయంకరులు, స్థూలకాయులు, బలవంతులు. వారు ఏదేని ఒక రీతిగా నిన్ను యుద్ధమున జయింపగలరు. లేక నీవు వారితో యుద్ధము చేయుచు నా విషయమున ఎమరపాటుతో ఉన్నచో నేను పడిపోగలను. అప్పుడు పాపులైన రాక్షసులు పడిపోయిన నన్ను తీసుకొని పోవుదురు, లేదా నీ చేతి నుండి నన్ను వారు హరించుకొని పోవుదురు, లేక చంపివేయుదురు. యుద్ధమునందు జయాపజయములు అస్థిరములు అని అందరిరిగినదే కదా. ఓ వానరోత్తమా, రాక్షసుల చేత భయపెట్టబడిన దాననై నేను ఆపదల పాలును గావచ్చును. అప్పుడు నీ కృషి అంతయు వృధాయే అగును. రాక్షసులనందరినీ చంపివేయుటకు నీవు మిక్కిలి సమర్థుడవే కావచ్చును. రాక్షసయోధులనందరినీ నీవే చంపి నన్ను తీసుకొని పోయినచో శ్రీరాముని కీర్తికి భంగము వాటిల్లును. లేదా రాక్షసులు నన్ను తీసుకొని పోయి ఆ వానరులు గాని రామలక్ష్మణులు గాని తెలుసుకొనలేనంత రహస్య ప్రదేశమున దాచి ఉంచగలరు. అందువలన నన్ను తీసుకుని పోవుటకై నీవు సంకల్పించిన ప్రయత్నమంతయును వ్యర్థమే అగును. కావున ఇక్కడికి శ్రీరాముడు నీతో కలిసి వచ్చుటయే మంచిది. ఓ మహావీరుడా, మహాత్ముడైన శ్రీరాముడు, ఆయన సోదరులు, నీవు, నీ రాజైన సుగ్రీవుడు, ఆయన పరివారము, వీరి అందరి జీవితములు నాపైననే ఆధారపడి ఉన్నవి కదా. ఆ రామలక్ష్మణులు ఇరువురును నిరాశపడి శోకసంతాపములచే కృశించిన వారై భల్లూక వానరులతో కూడా ప్రాణములను విడుతురు. ఓ వానర పుంగవా, నా పాతివ్రత్య ధర్మముననుసరించి శ్రీరాముని తప్ప మరి ఒక పరపురుషుని శరీరమును నా బొందిలో ప్రాణము ఉండునంత వరకు తాకను. రావణుడు బలవంతముగా నన్ను అపహరించుకొని వచ్చునప్పుడు నాకు వాని శరీర స్పర్శ కలిగినది. ఏలనన స్వయముగా ఎదుర్కొనగల శక్తి లేనిదానను, పరాధీనురాలను. పైగా నన్ను రక్షించునాథుడు అచట లేకుండెను. నేను ఏమి చేయగలను? శ్రీరాముడు దశకంఠుని సపరివారముగా పరిమార్చి నన్ను ఇచ్చటి నుండి తీసుకొని పోవుటయే ఆ మహావీరుని స్థాయికి తగిన పని. రణరంగమున శత్రు సమూహములను నుగ్గు నుగ్గు గావించు ఆ మహాత్ముని పరాక్రమ వైభవములను వినుటయేగాక నేను స్వయముగా చూచితిని. దేవతలలో, గంధర్వులలో, నాగులలో, రాక్షసులలో ఎవ్వరునూ శ్రీరామునకు సమరభూమియందు సాటికాగలవారు లేరు. శ్రీరాముడు అద్భుతమైన ధనస్సు గలవాడు, మహాబలశాలి, పరాక్రమమున దేవేంద్రుని మించినవాడు. వాయువు తోడై మహాజ్వాలలతో మీదికెగయు అగ్నివలే లక్ష్మణుడు తోడై తేజరిల్లుచుండెడి ఆ మహావీరుని జూచి సంగ్రామరంగమున ఎదురుగా నిలబడగలవాడెవ్వడు? ఓ వానరోత్తమా, యుద్ధమున శత్రువులను మర్దించు శ్రీరాముడు లక్ష్మణ సహితుడై బాణములనెడి కిరణములను విరజిమ్ముచు ప్రళయకాల సూర్యునివలే తేజరిల్లుచు కదనరంగమున మదించిన దిగ్గజమువలే నిలచియున్నప్పుడు ఆ వీరుని ఎదుర్కొనగల యోధుడెవ్వడు? కావున ఓ కపివరా, లక్ష్మణునితో వానర సమూహములతో గూడియున్న నా స్వామిని వెంటనే ఇచ్చటకు తీసుకొని రమ్ము. చాలా కాలము నుండి రామవిరహ శోకముతో కృశించియున్నదానను. శ్రీరాముని తోడ్కొని వచ్చి నాకు ఆనందమును గూర్పుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 37వ సర్గము.